పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతి రాజధాని ఇక కలలోనే, నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకో దశాబ్దం. అమరావతి రాజధాని ఇక కలలోనే, నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకో దశాబ్దం. అప్పటికి అక్కడికి వెళ్ళలేని ఆంధ్రులు. కొత్త రాయపూర్ తరహాలోనే ఆంధ్రాలో కొత్త రాజధాని ఎప్పటికీ అందుబాటులో. ఆంధ్రుల రాజధాని, ఈ మాట చెప్తేనే ఏదో ఒక కామెడీ పదంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే రాజధాని విషయంలో జనాలకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలనుకుంటున్న వారందరూ విరక్తి చెందారు. ఈ మధ్య నాయకులు పెట్టిన చిత్రహింసకు ప్రతి ఒక్కరు కూడా, అటు ప్రజలు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, అన్ని వర్గాలు కావచ్చు, ఇబ్బంది లేకుండానే రాజధానిపై పెదవిరుస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అంటే హాస్యాస్పదం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం కొన్ని లక్షల కోట్ల రూపాయలని అనవసరంగా రాజధాని పేరుతో ఖర్చు చేయడం ప్రజల మీద భారం వేసినట్లే. ఇది రాజకీయ అధినేతలకు ఏమాత్రం సరికాదని తెలిసినా చేస్తున్నారని ప్రజలు కూడా వారు ఏం చేస్తారో అని భరించాల్సిన పరిస్థితుల మధ్య వేచి చూస్తున్నారు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే కొత్త రాయపూర్ని ఒక రకంగా ఉదాహరణ అని చెప్పొచ్చు. విభజనకు గురై రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో పుష్కర కాలం గడిచినా భిన్నాభిప్రాయాలు, రాజకీయ విభేదాల సమస్య పోవడం లేదు. రాజధానిగా అమరావతిని గత టీడీపీ, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిపాదించి అంతర్జాతీయ నగరంగా నిర్మిస్తామంటుంది. అందుకోసం 1,00,000 ఎకరాలు, వాటిలో కనీస వసతుల కల్పనకే 2 లక్షల కోట్లు అవసరమని సీఎం చంద్రబాబుతో సహా పాలకపక్షీలు చెప్తున్నారు. పైగా 2028 నాటికే అమరావతిని అందుబాటులోకి తెస్తామంటున్నారు. కానీ ప్రతిపక్ష వైకాపా మాత్రం తీవ్రంగా విభేదిస్తుంది. మౌలిక వసతులకే 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని, అలాగే నిర్మాణాలు, నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుంటే నగర నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేది కాదని అంటూ మొదట 3 రాజధానుల ప్రతిపాదనలు, తాజాగా మావిగన్ మెడల్ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మూడింటిలో ఏది మంచిదన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త నగరంగా రూపుదిద్దుకుంటున్న నయా రాయ్పూర్ అనుభవాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఛత్తీస్గఢ్కు రాజధానిగా రాయ్పూర్ను ఖరారు చేశారు. ఆ పట్టణంలో రాజధాని స్థాయికి తగిన వసతులు లేకపోవడంతో దానికి ఆనుకునే నయా రాయ్పూర్ పేరుతో కొత్త నగర నిర్మాణాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నగరం పేరు కొన్నాళ్ళకే నయా రాయ్పూర్ అటల్ నగర్గా పేరు మార్చుకున్నప్పటికీ 2 దశాబ్దాలు గడిచినా నిర్మాణం మాత్రం కొలికి రావడం లేదు. దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్గా చెప్తున్న ఈ నగరంలో ఆధునిక హంగులు కల్పిస్తున్న ప్రజలు మాత్రం అటువైపు మొగ్గు చూపడం లేదు. ఫలితంగా కొత్త నగరం వెలవెలబోతుంది. సెలవు రోజులైతే పూర్తి నిర్మానుష్యంగా కనిపిస్తుంది. 2006లో నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ఆర్డీఏ ఏర్పాటు చేసిన నిర్మాణాలు ప్రారంభించారు. 2 దశాబ్దాల తర్వాత చూస్తే నిర్మాణం కనీసం ఒక సాధారణ పట్టణ స్థాయికి కూడా చేరలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం 70,000 జనాభా కూడా అక్కడ నివసించడం లేదు. ఇక రాష్ట్ర స్థాయి కార్యాలయాల సిబ్బంది, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వంతో అవసరం ఉన్న వారంతా రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు. పాత రాయ్పూర్కు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో కొత్త నగరంలో ఎవరూ నివాసం ఉండడం లేదు. ఫలితంగా ఆఫీస్ సమయాలు ముగిసిన తర్వాత సెలవు రోజుల్లో నయా రాయ్పూర్లో మనుషుల జాడ కనిపించడం గగనమే. దీని నిర్మాణానికి 41 గ్రామాలకు చెందిన 5,000 మంది రైతుల నుంచి భూసేకరణ చేశారు. ప్రస్తుతం విశాలమైన రోడ్లు, ప్రభుత్వ కార్యాలయ భవనాలు, రాజప్రసాదాన్ని తలపించే సచివాలయం నిర్మించారు. సమీపంలో నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని గత ఏడాది ప్రారంభించారు. దాంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడి నుంచే పనిచేయడం ప్రారంభించాయి. అయితే ఆయా సంస్థలు, శాఖల సిబ్బంది నిత్యం వచ్చిపోవడమే తప్ప నవరాయ్పూర్లో నివాసాలు ఉండడానికి మొగ్గు చూపడం లేదు. సుమారు 19,800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ఫీల్డ్ సిటీలో అత్యంత ఖరీదైన విల్లాలున్నాయి. సీఎం, మంత్రులకు విశాలమైన నివాసాలు కట్టారు. ఇక ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందికి తగ్గట్టుగా భవనాలు నిర్మించారు. అయితే అవన్నీ ఇప్పటికీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొద్దిమంది మినహా ఎవరూ కనిపించరు. చివరికి సీఎం కూడా అతిథిలా వచ్చిపోతుంటారు. మంత్రులు సైతం అరుదుగా కనిపిస్తారు. ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారుల భవనాలు కూడా అంతే. చివరికి నవరాయ్పూర్లో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ఫ్యాక్టరీలో అతిథులు సైతం పాత రాయ్పూర్ నుంచి వచ్చిపోతుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐఐఎం, IIIT, కళింగ యూనివర్సిటీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో సహా పలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదివే విద్యార్థులు కూడా పాత రాయ్పూర్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. నయా రాయ్పూర్ ప్రస్తుతం జనాభా 70,000 ఉంటుందని భావిస్తే వారిలో అత్యధికులు నగర నిర్మాణానికి భూములు ఇచ్చిన గ్రామాల వారే. రాజధాని కోసం భూములు తీసుకున్నప్పుడు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని వారు అసంతృప్తితో ఉన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొందరు వలసలు పోయారు. నగర నిర్మాణానికి ఇప్పటివరకు ప్రభుత్వం 9,000 కోట్లు వెచ్చించిందని అంచనా. పెద్దగా అప్పులు తీసుకురాలేదు, హంగులు ఆర్భాటాలకు పోలేదు. చేసిన సుమారు 1,500 కోట్ల అప్పులను కూడా 2025లో ప్రభుత్వం తీర్చేసింది. పాత రాయ్పూర్ జనాభా శివారు ప్రాంతాలతో కలిపి 70 లక్షలకు చేరుకొని ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నా కూడా జనం అక్కడి నుంచి కదలడం లేదు. రాష్ట్ర రాజధానిలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 7,100 మంది. అన్ని శాఖలు అక్కడికి తరలించిన రాజధాని కల సంతరించుకోవడం కష్టమే. దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే నయా రాయ్పూర్లో ఉపాధి అవకాశాలు లేకపోవటమే. పాత రాయ్పూర్ దశాబ్దాలుగా ప్రముఖ వ్యాపార కేంద్రాలుగా ఉంటుంది. వ్యాపార వాణిజ్య రంగాలకు వాటిపై ఆధారపడి ఉపాధి పొందే వారికి ఆదరువుగా నిలుస్తుంది. అటువంటి అవకాశాలు నయా రాయ్పూర్లో మృగ్యం. అందువల్ల కొత్త నగరాలను వెళ్ళడానికి రాయ్పూర్ వాసులు ఇష్టపడడం లేదు. ఇప్పుడు అమరావతి చేపట్టి పుష్కర కాలమవుతుంది. రైతులను భారీగా వ్యవసాయ భూములు తీసుకున్నారు. నయా రాయ్పూర్ మాదిరిగా ఇది కూడా గుంటూరు, విజయవాడల మధ్యలో వాటికి చేరువలో ఉంది. పైగా దీని నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో, కొత్త రాజధాని ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.